నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి ఒక పెట్ ప్రోగ్రామ్, అంటే వెరీ స్ట్రాంగ్గా బిలీవ్ చేసి ఆయన పెట్టింది ఏంటంటే మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని. మూసీ రివర్ని ప్రక్షాళనం చేసి ఆయన వ్యూహం ప్రకారము లండన్లో ఉండే థేమ్స్ నది పరివాహక ప్రాంతంలో ఎట్లా ఉంటుందో అట్లాగా దీన్ని ఒక విహారానికి దీనికి దానికి అంతా చేసి ప్యూర్ వాటర్, అంటే ఇప్పుడు మూసీలో ఏంటి ప్రతిరోజు ఈ మన డ్రైనేజీ తర్వాత ఏమో ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ వీరికి అది యాక్చువల్లీ మనం వెళ్తే మనకు గబ్బు గబ్బు కొడుతుంది అక్కడ అంతా. ఇవన్నీ ఎప్పుడేంటి నిజాం కాలేజీలో నిజాం పాలనలో ఉన్నప్పుడు అసలు యాక్చువల్లీ ఈ చెరువులను పెట్టడం కానీ ఈవెన్ హుస్సేన్ సాగర్ కూడా ఈరోజు ఒకప్పుడు వ్యాహానికి చక్కగా ఉందంటే అక్కడికి వెళ్తే ఇప్పుడు ముక్కు మూసుకుని దుర్గంధం అంతా వస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ ఎఫ్లుయెన్స్ని కంట్రోల్ చేయడం గవర్నమెంట్కి చాలా కష్టతరం అయిపోయింది. ఈ ఎఫ్లుయెన్స్ని తర్వాత డ్రైనేజ్ని సెపరేట్గా చేసి ఈ ముందర ఫస్ట్ ఫేజ్లో ఏదో 11.5 కిలోమీటర్లు అనుకున్నారు, ఎక్కడ మన గాంధీ దీని దగ్గర నుంచి పెట్టుకుని అంతా చేస్తాము, తర్వాత వాటర్ పెట్టి ఇది చేద్దామని అంతా. బట్ ఇది ఎంతవరకు సాధ్యము, తర్వాత ఈ ఇండస్ట్రీని అంటే పొల్యూటెంట్స్ ఇండస్ట్రీని అందరినీ బయటికి మార్చి దాన్ని ఈ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ద్వారా చేసి మూసీలోకి వదులుతారా, ఏం చేస్తారా, అది కొన్నాళ్ళ వరకు ఉంటుందా, ఎఫెక్టివ్ మెకానిజం ఉంటుందా లేదనేది అందరికీ పెద్ద ప్రశ్నార్థకంగా ఉంటుంది. అంటే మూసీలో వరదలు వచ్చినప్పుడు ఆల్రెడీ ఆ మూసీ పరివాహక ప్రాంతాల్లో చాలామంది ఇళ్ళు అవన్నీ కూడా కట్టుకొని ఆక్యుపై చేస్తున్నారు. ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మీద ఈ పొల్యూషన్ దాన్ని అరికట్టడం గురించి, దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది, సాధ్యాసాధ్యాల గురించి వివరించగలరా? ప్రధానంగా ఇది ఈ మధ్య ఒక రివర్స్ అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి స్ట్రీమ్స్ రివర్స్ వీటి పొల్యూషన్ లెవెల్స్ మీద ఒక స్టడీ జరిగింది. దాంట్లో బాగా భయంకరంగా వచ్చింది ఏంటంటే నెంబర్ 1 పొల్యూటెడ్ రివర్ కింద మూసి వచ్చింది. అట్లాగే అక్కడ ఒక చిన్న స్ట్రీమ్ ఉంది చెన్నైలో, క్వామనో ఏదో అంటారు, అది కూడా అట్లాగే ఉన్నదని. బట్ అన్నిటికన్నా ఇక్కడ ఎక్కువ ఉన్నది. దీనికి కారణాలు ఉన్నాయి. బికాస్ మొత్తం మీద 1970 నుంచి ఇక్కడ ఐడిపిఎల్ అది వచ్చినప్పటి నుంచి బల్క్ టెక్ మ్యానుఫ్యాక్చరింగు అది బాగా జరుగుతూ ఉన్నది. ఆ పైన చాలా ప్రైవేట్ ఫార్మా ఇండస్ట్రీస్ వచ్చి ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ అయిపోయింది. దీంతో ఏమైందంటే ల్యాక్స్ పొల్యూషన్ కంట్రోల్ సరిగ్గా లేకుండా బట్టి ప్రజల అనారోగ్యంతో వీళ్ళు కోట్లు డబ్బులు చూసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ ఎఫ్లుయెంట్ను సరిగ్గా ట్రీట్ చేయకపోవటం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డును మేనేజ్ చేయటం, ఆ నాలాల్లోకి అవి వదిలేయటం, అవి వచ్చేసి ఈ హుస్సేన్ సాగర్ లాంటి ప్రదేశాల్లో మూసీలో అంతా హారిబుల్ పొల్యూషన్ హై లెవెల్లో అయింది. అదే ఈరోజు బయటకు వచ్చింది. సో దీనిని అరికట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఇది మొత్తం ఇండియా లెవెల్ ప్రాబ్లము, బట్ మోర్ స్పెసిఫిక్గా హైదరాబాద్లో కూడా పెద్ద ప్రాబ్లం. అందుకని నువ్వు ఎక్కడ పోతున్నా, హుస్సేన్ సాగర్ దగ్గర పోయినా, మూసీ దగ్గర పోయినా, ఇంకో ఉప్పల్ దగ్గర పోయినా కంపుగా ఉండటానికి కారణం అంతా ఈ ఎఫ్లుయెన్స్. వీటిని సరిగ్గా ట్రీట్ చేసి వదలటట్టుగా, దట్ ఈస్ ఎక్స్ట్రా కాస్ట్ ఫర్ ది కంపెనీస్, బట్ దే హ్యావ్ టు బేర్ ఇట్. ఆ కాస్ట్ వల్ల మేము అన్కాంపిటేటివ్ అవుతామంటే మూసేసుకోవాలి, అంతేగాని సాధారణ ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వీళ్ళు కోట్లు చేసుకుంటామంటే అది సరైనటువంటి విధానం కాదు. హుస్సేన్ సాగర్లో వచ్చిన ఈ పొల్యూషన్ వల్ల గ్రౌండ్ వాటర్ ఎఫెక్ట్ అవుతున్నది. అన్ని చోట్ల గ్రౌండ్ వాటర్ ఎఫెక్ట్, చీడిమెట్ల, ఈ పటాంచెరు ప్రదేశాలు. సో ఐ థింక్ హై టైం మూసి సుందరీకరణ కన్నా నన్ను అడిగితే శుద్ధి పరిశుద్ధి ఎస్టీపీ ప్లాంట్లు పెట్టడం పెద్ద ఎత్తున, వీటినంటే సరిగ్గా ట్రీట్ చేసి పోర్టబుల్ వాటర్ కింద మార్చకపోతే మాత్రం ప్రజల ఆరోగ్యాలు పెద్ద ఎత్తున దెబ్బతినే అవకాశం ఉంది. మూసీని ఐఎమ్ గ్లాడ్ అట్లీస్ట్ ఒక స్టడీలో మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని ఈ చిన్న నదుల్లో హయ్యెస్ట్ పొల్యూటెడ్ మూసేనని చెప్పారు. దాంట్లో ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఇది వైజాగ్లో కూడా జరుగుతున్నది. మొన్న ఆయన వచ్చినప్పుడు అక్కడ కొన్ని దీవీసు వీటిల్లో అఫ్లూయెంట్ ట్రీట్మెంట్తో అంత ముందు చేపలు పట్టుకునే వాళ్ళు చేపలు పట్టుకునే పరిస్థితి లేదు, అవన్నీ చనిపోతున్నాయని చెప్పాడు మొన్న ఆయన. మనం బుల్సిచ్ సత్యనారాయణ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్
గోదావరిలో కూడాను ఆంధ్ర షుగర్స్ వాళ్ళ పార్టీ కొవ్వూరు దగ్గర ఉంది అదిను, తర్వాత ఏమో ఏపీ పేపర్ మున్సిపల్లో కూడా దాదాపు పొల్యూషన్ జరుగుతూనే ఉంది. సో దీనివల్ల ఏంటంటే మత్స్య సంపద అదంతాను పొల్యూట్ సరిగ్గా అయితే కట్టడి చెయ్యాలి. అది దానివల్ల ఒక వాళ్ళ వ్యయం పెరిగిందంటే పెరగనివ్వు అంతే. దాంతో కాంపిటేటివ్ కావటం అనేది ఆ ఇండస్ట్రీ ప్రాబ్లం. అది అంటే ప్రాఫిట్ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ పబ్లిక్. సో మంచి విషయం చెప్పారండి. దీనికి ఒక అంటే పేరుకే మరి మనకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అని ఉంది, అది మరి పేరుకే మోస్ట్ పొల్యూటెడ్ కంట్రోల్ బోర్డ్ అది. అదే. సో మరి వీటిలో గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్గా ఇలాంటివన్నీ ముందర తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నమస్కారం.